ఆ కాలు చూపించండి సార్. నిల్చోండి, పైకి అనుకోండి సార్ కొంచెం. ఈ కాలు ఇప్పుడు తిప్పండి, కూర్చోండి సార్. స్కాన్ చేశారు కదా, నరాలు ఉప్పుగా ఉన్నాయి, వెరికోజ్ వెయిన్స్ అంటారు. బయటకు కనిపిస్తేనే వెరికోజ్ అని కాదు. కొంతమందికి పూర్తిగా కనిపిస్తాయి, కొంతమందికి పూర్తిగా కనిపించవు, కానీ రంగు మాత్రం మారుతూ ఉంటుంది. కనిపించకపోయేసరికి దీనివల్ల మారుతుందా అనుకుంటారు. స్కాన్ చేస్తే నరాలు ఉప్పుగా ఉంటాయి. ఎక్కువసేపు నిల్చొని పని చేస్తారా? మన కాళ్ళలో చర్మం దగ్గరగాను లోతుగాను సిర్లు ఉంటాయి. చెడు రక్తాన్ని కాళ్ళ నుంచి పైకి గుండెలకి ఊపిరితిత్తులకి తీసుకెళ్ళాలి, సరేనా? ఈ సిరుల్లో వాల్వ్స్ అనేవి రక్తాన్ని పైకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. ఈ వాల్వ్స్ అనేవి కొన్ని కారణాల వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల చెడు రక్తం పైకి పూర్తిగా వెళ్లకుండా తిరిగి వచ్చి కాళ్ళల్లో ఉంటుంది. ఎప్పుడైతే చెడు రక్తం ఇలా వచ్చి కాళ్ళల్లో ఉంటుందో దాన్నే మనం వెరికోజ్ వెయిన్స్ అంటాం. దీనివల్ల రక్తంలో నుంచి ఐరన్ అనేది కాలు చర్మం కిందకు వచ్చి చేరుకొని కాలు నిదానంగా రంగు మారిపోయి నలుపు వచ్చేసి గట్టి పడిపోతుంది. స్టేజ్ 4 లైపోడెర్మటోస్క్లీరోసిస్ అంటాం. స్టేజ్ 5, స్టేజ్ 6లో దురదలు వచ్చి గీరిన, దెబ్బలు తగిలిన పుండ్లు కింద ఏర్పడతాయి, అల్సర్ అంటాం. అలానే ఈ రక్తం అనేది గడ్డగట్టి పైకి గుండెలకి ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గంలో అడ్డుపడితే గుండె మీద ప్రభావం చూపిస్తుంది. డీవీటీ, పల్మనరీ థ్రోంబోఎంబాలిజం అంటాం. ఇవన్నీ కూడా వెరికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ట్రీట్మెంట్ ఈ కాంప్లికేషన్స్ అవ్వకుండా చేయించుకోవాలి. ఇది వరకు నరాన్ని కట్ చేసి తొడ దగ్గర నుంచి కిందికి తీసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఒక సూది ద్వారా ఒక వైర్ పంపించి లోపలే ఆ నరాన్ని బ్లాక్ చేస్తాం. లేజర్ అంటాము. 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. 2 నుంచి 3 గంటల్లో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తు ఇవ్వడం అనేది ఉండదు. తగ్గడానికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఇదేనండి. మందులతో తగ్గేది కాదు. ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, సిద్ధ క్రీమ్లు ఏవి పనిచేయవు. సాక్స్లు వేసుకుంటే వచ్చిన వారికోస్ పెరగకుండా ఆపగలుగుతాం, కానీ ఆల్రెడీ వచ్చినట్టు తగ్గవు. అండ్ ఒక్కసారి కలర్ చేంజ్ అయిందంటే స్టేజ్ 4 కాంప్లికేటెడ్ స్టేజ్, స్కిన్ చేంజెస్ స్టార్ట్ అయినట్టు. దానిపైన వాస్తవానికి సాక్స్లు అనేది 10 నుంచి 12 గంటలు వాడుకోగలిగితే పెరగకుండా ఆపగలుగుతాం. ఆల్రెడీ స్కిన్ చేంజ్ అయిన తర్వాత అంతసేపు వాడడం మంచిది కాదు. చెమటలు వచ్చి, దురదలు వచ్చి గీరి మళ్ళీ పుండ్లు ఏర్పడతాయి. మనకున్న క్లైమేట్ సాక్స్లు వర్తించవు. చేసిన తర్వాత 3 నెలలు వాడాలి. నరం అనేది గట్టి పడిపోయి కరిగిపోవడానికి కంప్రెషన్ ఇస్తాయి. మన క్లైమేట్కి సాక్స్లు అనే ట్రీట్మెంటే కాదు సార్, తగ్గేది కాదు సాక్స్, సరేనా?